రాష్ట్రాల్లో అల్లం పంట దాదాపు 70 నుండి 100 రోజుల దశలో ఉంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో బ్యాక్టీరియా వడల తెగులు, బ్యాక్టీరియా దుంపకుళ్ళు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా వడల తెగులు, దుంపకుళ్ళు నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. వాణిజ్య పంటైన అల్లంను ఈ ఖరీఫ్లో తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 70 నుండి 100 రోజుల దశలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 1771 హెక్టార్లలో సాగుతోంది. అయితే ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేశారు రైతులు. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా అల్లం పంటలో నీరు నిలిచిపోవడంతో బ్యాక్టీరియా వడలు తెగులు, దుంపకుళ్ళు సోకింది. బరువైన నేలల్లో సాగు చేసిన ప్రాంతాల్లో నీటి ఉధృతి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ఈ మధ్యకాలంలో అల్లం సాగు అనేది కొద్దిమంది రైతులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఖమ్మం జిల్లాలో సాగు చేసినటువంటి రైతు సోదరులు ఎక్కువ మంది మే ఆఖరికి ఈ అల్లం వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం చూసుకుంటే 90 రోజుల నుంచి 100 రోజుల దశలో ఉన్నటువంటి ఈ అల్లంలో గత 15 రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాలకి, అదే రకంగా జూలైలో పడినటువంటి అధిక వర్షాలు కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ముఖ్యంగా బ్యాక్టీరియా వడల తెగులు, అదే రకంగా బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగులు అనేది కొన్ని ప్రాంతాల్లో ఆశించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే బరువైన నేలల్లో ఈ అల్లం సాగు చేస్తూ ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో దీని యొక్క ఉధృతిని ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క తెగులు ఆశించినటువంటి మొక్కల యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్టయితే మొక్కలన్నీ కూడా సడన్గా వడిలిపోవడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆకులను కనుక పరిశీలించి చూసినట్టయితే ఆకులన్నీ కూడా ఇటుక రంగులో మారటం, ముఖ్యంగా ఎత్తటి రంగులో మారటం, దాంతోపాటుగా ఈ ఆకులన్నీ కూడా లోనకు ముడుచుకోవడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే సడన్గా మొక్కలన్నీ చనిపోవటం, దాంతోపాటుగా 1-2 రోజుల్లో మొక్క అంతా కూడా చనిపోవటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ యొక్క తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో మనం యొక్క ఈ దుంపలు కనుక తీసి చూసినట్టయితే దుంపలన్నీ కూడా చెడు వాసన రావడం, ముఖ్యంగా దుంపల్లో కనుక మనం ఒత్తి చూసినట్టయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఊజింగ్ రావడం అనేది దీని యొక్క లక్షణంగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్టీరియా ఈ దుంపకుళ్ళు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క తెగులు ఒకదానికి ఒక మొక్క ఇంకొక మొక్కకి వర్షపు నీరు ద్వారా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అధిక వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మొక్కల్లో ఉన్నటువంటి ఈ లక్షణాలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే దుంపలు కుళ్ళిపోవడం కానివ్వండి, దుంపలు చెడు వాసన రావడం కానివ్వండి, సడన్గా ఈ యొక్క అల్లం మొక్కలన్నీ కూడా వెడలిపోవడం కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క తెగులుగా గుర్తించి తద్వారా నివారణ చర్యలు చేపట్టాలి. ఈ యొక్క నివారణ విషయంకి వచ్చినట్టయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క అల్లం సాగు చేసే పరిస్థితుల్లో ఉన్నట్టయితే సెల్ చేసే పరిస్థితుల్లో ముఖ్యంగా ఎత్తైన బెడ్లను ఏర్పరచుకొని కనుక అల్లం కనుక సాగు చేసుకున్నట్టయితే నీరు నిలిచే అవకాశం చాలా వరకు తక్కువ ఉంటుంది. కాబట్టి తద్వారా యొక్క దుంపకుళ్ళ యొక్క ఉధృతిని, అదే రకంగా వడల తెగుల యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి వీలుంటుంది. ముఖ్యంగా దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే స్ట్రెప్టోసైక్లిన్ అంటే 20 గ్రాములు 100 లీటర్ నీటికి, దీంతోపాటు కాపరాక్సిక్లోరైడ్ అంటే 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఎక్కడైతే ఈ దుంపకుళ్ళు ఆశించిందో లేదా వడల తెగులు ఆశించిందో ఈ పరిస్థితుల్లో మొక్క మొదల దగ్గర కనుక పోసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది.